ఏమిటి ఈరోజు కూడా మాట్లాడుకోవడమేనా? డ్రెస్ చేంజ్ చేసుకోలేదా? డ్రెస్సా? హలో, ఇక్కడికి ఎందుకు వచ్చావో తెలుసుగా. ఆ, లేదు, నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకురా. ఓకే. సార్ ఏం చేస్తుంటారు? మ్మ్, ఉద్యోగం అడిగాను. రైటర్. ఏ పోలీస్ స్టేషన్లో? రచయితని. ఓ, సినిమాలకి రాస్తుంటారా? సినిమాలు కాదు, నావల్స్ రాస్తాను. దేని గురించి రాస్తున్నారు? మ్మ్, ఈ చోటు గురించి, ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి, తర్వాత? వీళ్ళ జీవిత విధానం, సంతోషం, అయ్యో, దుఃఖం. ఆ, ఓహో, మీరు అటువంటి రైటరా? అటువంటిది కాదు, ఇది మరో విధంగా ఉంటుంది. ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ పరిస్థితులు నాకు నచ్చాయి. అంతకంటే నువ్వు నాకు బాగా నచ్చావు. టైటిల్ కూడా పెట్టాను, అమ్ము అనే నేను. అమ్ము అనే నేనా? నీ గురించి రాయబోతున్నాను. నా గురించా? నా గురించి రాయడానికి ఏముంది? ముందు చదువుకుంటాను, తర్వాత రాస్తాను. నేను నిన్ను తాకచ్చా? తన జీవితం పూర్తిగా మారిపోవాలి. అందుకు ఎవరు ముందుకొస్తారో, ఎవరు రావాలి? తనకు నివారణ అవసరం లేదు, నివృత్తి కావాలి. నివృత్తే కావాలి. ఏదో మాట్లాడాలన్నా? ఎవరైనా వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటామని అడిగితే ఏం చెప్తావు? నాలాంటి వాళ్ళని అలా ఎవరైనా అడుగుతారా? అడిగితే నువ్వేం చెప్తావు? నీ స్టోరీకి ఏమైనా కావాలా? నువ్వేం చెప్తావు? అడిగినప్పుడు చూద్దాం. నేనడిగితే? ఎందుకు నవ్వుతున్నావు? కథకి ఇది వర్కౌట్ అవుతుందేమో, జీవితానికి అయితే నువ్వు ఈ తప్పే చేస్తూ ఉంటావా? ఏది తప్పు? ఇప్పుడు నువ్వు చేస్తున్నది. నీకు తప్పనిపిస్తుందా? అది నాకు అనవసరం. ఇది నాకు బాగా నచ్చింది. ఇలా చూడు గౌరీ, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీతో మాట్లాడడం బాగుంది, నీతో తిరగడం బాగుంది. నేనెంతో మందితో గడిపాను, కానీ నీతోనే క్లోజ్గా ఉంటున్నాను. అందుకని రోజు నీ మొహమే చూసుకుంటూ, నీతోనే గడుపుతూ, నీతోనే ఉండాలంటే ఇది నాకు అవసరం అంటావా? అదే జీవితం, అదే సంతోషం. ఇప్పుడు నేను సంతోషంగానే ఉన్నానుగా. నీకు అర్థం కావడం లేదు. టైం అయింది, కస్టమర్ వెయిట్ చేస్తుంటాడు, మనం బయలుదేరదాం.
పైకి రండి. అమ్మ బయటికి వెళ్ళింది. మీతో మాట్లాడాలనే వచ్చాను. కూర్చోండి. ఏం మాట్లాడాలి? అమ్ము గురించే. నేను అమ్ముని పెళ్లి చేసుకుందామని. మామూలుగా అమ్ము కస్టమర్స్ అంతా ఈ మాటే చెప్తూ ఉంటారు. నేను ఆ ఉద్దేశంతో అడగలేదు. తనతో మాట్లాడారా? తను అమాయకంగా ఉంది. ఇలా ఉండడమే జీవితం అనుకుంటోంది. ఒక సంస్కారవంతమైన జీవితం ఒక అమ్మాయికి ఎంత సంతోషాన్ని కలిగిస్తుందో మీకు తెలుసా? తప్పకుండా తెలిసే ఉంటుంది. అటువంటి జీవితాన్ని అమ్ముకి నేను ఇవ్వగలనని నమ్ముతున్నాను. ఇప్పుడు అమ్ముకి రోజుకి ఎంత ఇస్తున్నారు? రేటు 10,000. ఒక రోజుకు 10,000 అంటే జీవితాంతం అడుగుతున్నారు. ఎంత ఇస్తారు? ఇది నేను ఊహించలేదు. ఇది నా ఇంటి పత్రం. 45 లక్షలు ఉంచుకోండి. మాట్లాడి చూస్తాను, కానీ నిర్ణయం తనే తీసుకోవాలి. తను ఒప్పుకోలేదంటే ఇచ్చేస్తాను. నిన్ను పొగుడుతున్నాను అనుకోవద్దు. నువ్వు చాలా అందంగా ఉన్నావు. నీకు ఇష్టమైతే ఉంచుకుంటాను. ఉంచుకుంటావా? అవాయిడ్ చేస్తున్నాను అనుకోకు. నన్ను చేసుకునే వాళ్ళే ఉన్నారు. ఉంచుకుంటాడంట.